జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు వచ్చేసి కర్తాజ్ వినాయకుని దగ్గర వచ్చేసి అమ్మవారికి వచ్చేసి మనకు పెయింటింగ్ వచ్చేసి బాగా అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇవి ఇక్కడ వినాయకుని దగ్గర అయితే వర్క్స్ అనేది చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన వచ్చేసి 2 days నాకు అప్డేట్ అందించడానికి లేట్ అయింది ఫ్రెండ్స్. పూర్తి వీడియోని చూస్తాను చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కమల పువ్వు నుంచి చూసుకున్నట్లయితే పాదాల నుంచి అమ్మవారికి అయితే ఆల్మోస్ట్ అయితే మనకి ఈ రెడ్ కలర్ చీరతో సహా కూడా మనకు అమ్మవారి చీర అంచు ప్లస్ గ్రీన్ కలర్ది లైక్ మెడలో వచ్చేసి నగలు అవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అమ్మవారికి కళ్ళ పెయింటింగ్ కూడా అయిపోయింది. ముక్కు పిల్ల, తలపైన కిరీటము, చేతుల్లో వచ్చేసి రామచిలక, కమల పువ్వు, ఒక చేతుల్లో వచ్చేసి బోనము, మరో చేతుల్లో వచ్చేసి శంఖం. ఆల్మోస్ట్ అమ్మవారిది వచ్చేసి మనకి కంప్లీట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే కూడా మనకి ఇక్కడ వచ్చేసి డిజైన్ ప్లస్ చెట్టు దానిపైన వచ్చేసి ఒక కాండానికి ఒక రకం ఆకులు అయితే గ్రీన్ కలర్లో అయిపోయినాయి. ఈ కర్రలు అనేది ఇంకా లైట్గా ఉంటుంది వచ్చేసి షైనింగ్ దానికి సంబంధించి వచ్చేసి పెయింటింగ్ మనకి ఉండిపోవడం వల్ల వచ్చేసి దాన్ని తీయలేరు. పైన కిరీటాన్ని కూడా వచ్చేసి నగలు వజ్రాలు అవి మాన్యాలు ఉంటాయి కదా, వాటి ఆ విధమైనటువంటి మనకి అయితే ముత్యాలు దాంతో పూర్తిగా తీస్తే అమ్మవారికి ఇది అయిపోయింది. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి కర్తాజ్ వినాయకునికి ముందు వచ్చేసి జగన్నాథ స్వామి ఉందిగా, జగన్నాథ స్వామికి సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అనేది పూర్తిగా అయిపోయినాయి. స్వామివారికి వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మొహానికి చూసారు కదా, ఒక్కో దేవునితో ఒక రకమైన పంచ ప్లస్ రెడ్, ఇక్కడ బ్లూ రెడ్ ఎల్లో వచ్చేసి మన పంచాలు అయితే కట్టడం జరిగింది. అమ్మవారికి స్వామికి వచ్చేసి మూడు తలాలకి 3 రంగులు అయితే జగన్నాథ స్వామి వచ్చేసి మనకి ఇక్కడ చేయడం జరిగింది. కింద ఇక్కడ మెయిన్ కర్తాజ్ పెద్ద గణేశుడు ఇక్కడ కింద పాదాలకు వచ్చేసి మనకు అదేవిధంగా వైట్ పెయింట్ ఉంది. కింద పంచ మనకి వినాయకుని వచ్చేసి పంచ కూడా అయిపోయింది. ప్లస్ అంచెల్లో కూడా మనకైతే ఈ గోల్డ్ ఏదైతే ఉంటుందో పంచకి గోల్డ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కింద పంచకు షాల్వాకి వచ్చేసి 2 రకాలు వచ్చేసి మనకి ఇక్కడ పింక్ కలర్ ప్లస్ ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. వినాయకుని కింద పైనుంచి చూసుకున్నట్లయితే కర్రలతో ఇక్కడ నుంచి పూర్తిగా కనిపించట్లేదు. 69 అడుగుల వినాయకుడు కూడా మనకి ముందు నుంచి దర్శిస్తాడు. నేను అక్కడికి వెళ్ళి చూస్తా, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే మనకి పూర్తి వీడియోలో దగ్గర నుంచి దర్శనం చేసినట్టు ఉంటుంది అనేసి నేను దగ్గర నుంచి ఫస్ట్ అయితే తీస్తున్నా. వినాయకుని ఒక వాహనం ఎలుక కూడా మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. చూస్తురుగా వినాయకుని వాహనానికి కూడా వచ్చేసి మెడలో వచ్చేసి హారము తోక పూర్తిగా అయితే వినాయకుడు అయిపోయింది. ఇక్కడ అయ్య స్వామి వారికి కూడా మనకి పెయింటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరిగింది. అమ్మవారికి కూడా మనకి కింద పాదాల నుంచి చూసుకున్నట్లయితే నగలు చీరకి ప్లస్ దానికి మెడలో హారానికి జాకెట్కి కళ్ళకి వెంట్రుకలకి తలపైన కిరీటానికి ఆల్మోస్ట్ అంతే కంప్లీట్ అయిపోయింది. అయ్య స్వామి వారికి వచ్చేసి మనకైతే ఎలుక మొహం ఉంది కదా, ఎలుక మొహానికి పైన కిరీటానికి కూడా మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వినాయకుని వెనక వైపున కూడా మనకి గ్లోబు కింద ఉండే కదా, ఆ గ్లోబుకి సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ పర్వతాలు ఉంది కదా, పర్వతాలకు సంబంధించి వెనక అయితే గ్లోబ్ ఉంది. ఆ గ్లోబ్కి అయితే మనకు బ్లూ రంగు అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లే అయ్య స్వామి వారికి వచ్చేసి గ్రీన్ కలర్ పంచా ప్లస్ ఎల్లో కలర్ అయితే ఇచ్చేసి మెడలో వచ్చేసి పింక్ కలర్ అయితే షాల్వాతోనే అయితే ఉంది మెడ. ఇక్కడ వినాయకునికి వచ్చేసి కుడి వైపున మనకు గజ్జలమ్మ దేవాలయం కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చూడండి అమ్మవారికి కింద పాదాల నుంచి నేర్ పాలిష్ నుంచి కూడితే కింద నగలు హారాలు, ఈ అమ్మవారికి చీర డిజైను ప్లస్ అమ్మవారు అయితే కూర్చొని అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి రూపానికి వచ్చేసి మొహానికి పసుపు పెట్టుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని కుంకుమ వచ్చేసి గంభీరమైన రూపం అయితే అమ్మవారి మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఒక చేతులు అయితే డమరూకం పట్టుకొని
చేతిలో నాగదేవత కూడా ఉంది అమ్మకి. ఇంకొక చేతిలో వచ్చేసి శంఖము. అమ్మవారికి వచ్చేసి పింక్ కలర్ శారీ, బ్లూ కలర్ వచ్చేసి మనకు రేఖ జాకెట్ అయితే ఉండడం జరిగింది. ఇది ఇక్కడ దూరంగా చూసుకున్నట్లయితే మనకు 69 వచ్చేసి 69 అడుగుల వినాయకుడు కూడా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్గా ఏంటంటే మీకు దగ్గర నుంచి చూస్తే పూర్తిగా మీకు అనేసి కనిపిస్తుంది అనేసి ఇక్కడ వినాయకునికి వచ్చేసి మనకి కుడివైపున అయ్య స్వామి వారు ఉన్నారు, ప్లస్ గజలమ్మ దేవత ఉంది. గజలమ్మ దేవత ఎడమ వైపున కుడివైపున చూసుకులైతే పరమేశ్వరి మాత ప్లస్ జగన్నాథ స్వామి అయితే మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కింద చూడండి భక్తులు వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఖైరతాబాద్ వినాయకునికి వచ్చేసి దర్శనానికి. కింద నుంచి చూసుకున్నట్లయితే చూడండి పెయింటర్స్ మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న పనులు అయితే ఉండడం వల్ల వాళ్ళైతే చేస్తున్నారు. పై కర్రలు వచ్చేసి ఉన్నాయి. పైన కర్రలు అనేది తీసేసినట్లయితే మనకి పూర్తిగా కనిపిస్తుంది. పైన వచ్చేసి కళ్ళకు పెయింటింగ్ అయిపోయింది, ప్లస్ నామానికి అయింది, నాగదేవతలకు కూడా మనకి పెయింటింగ్ అనేది అయిపోవడం జరిగింది. చూస్తారు కదా కళాకారులు వచ్చేసి పైన షెడ్ అయితే మనకు మండపాన్ని కూడా డెకరేషన్ అయితే టెంట్కి సంబంధించి పైన అయిపోయింది. ఇది మనకు ఆల్మోస్ట్ వచ్చేసి 95% అయితే వినాయకుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదైతే చిన్న చిన్న 2 చిన్న పనులు ఉన్నాయో అవి అయితే మనకి చేయడం జరుగుతుంది. ఈయన సుదర్శన్ గారు గత 2 సంవత్సరాల క్రితమే ఈయన అయితే చనిపోవడం జరిగింది. అందుకనేసి ఖైరతాబాద్ సింగారి ముందుగా అతను ఒక్క అడుగు నుంచి అయితే వీరి డాడీ అయితే ప్రారంభించారు. వారి తర్వాత అయితే మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగుని ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడైతే వీరి ఒక కుమారుడు సింగారి రాజ్ కుమార్ అన్న గారు అయితే మనకి దానికి సంబంధించి చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తుంది డొనేషన్ కౌంటరు, చందాలు విరాళాలు ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇస్తారు. ఈ చిత్రపటం అయితే ఇది ఉంది. అదేవిధంగా అయితే మనకు పూర్తి వినాయకుడు అయితే కనిపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మళ్ళీ కలుగుతుంది.